నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక అరుంధతి రాయ్కి అరదండాలు సిద్ధం. రచయితలైతే దేశం గురించి ప్రతికూలంగా మాట్లాడే హక్కు సహజంగా వస్తుందా? నోబెల్ పురస్కారం వచ్చినందుకో, బుకర్ బహుమానం తీసుకున్నందుకో ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని నోటికొచ్చినట్టు తిట్టొచ్చా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దేశ విభజనను ప్రోత్సహిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి అనుమతే? విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పదవి ఉంటే వాళ్ళు ఏదైనా వ్యాఖ్యానించవచ్చునా? కుదరదు. అది ప్రజాస్వామ్యం కూడా కాదు. కానీ కొంతమంది ఉదారవాదులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు భారతదేశంలో తామేమైనా మాట్లాడొచ్చు అన్న తీరులో ప్రవర్తిస్తున్నారు. అందులో ప్రథమురాలు అరుంధతి రాయ్. ఈవిడికి బుకర్ పురస్కారం వచ్చింది. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ కూడా ఈ కోవకే చెందుతారు. ఈ జాబితా కొల్లేరు చా అంతాడంతుంది. అలాంటి ధోరణి కొన్ని ప్రభుత్వాల హయాంలో కొంతకాలం సాగొచ్చు, ఎల్లకాలం సాగదు. ఇప్పుడు జరిగింది అదే. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ రచయిత్రి అరుంధతి రాయ్ని ఉప కింద ప్రాసిక్యూట్ చేయటానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా జూన్ 14న అనుమతినిచ్చారు. ఈమెతో పాటు కశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు షేక్ షౌకత్ హుస్సేన్ని ప్రాసిక్యూట్ చేయటానికి వికే సక్సేనా అనుమతి ఇచ్చారు. గడిచిన అక్టోబర్లో భారత శిక్షా స్మృతి 196 సెక్షన్ కింద వారిపై కేసు నమోదు చేయటానికి సక్సేనా అనుమతినిచ్చారు. రాయ్, హుస్సేన్ల ఆ ప్రసంగాలపై కశ్మీర్కు చెందిన సామాజిక ఉద్యమకారుడు సుశీల్ పండిట్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీసీలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణకు అక్టోబర్లో ఆమోదం తెలుపగా తాజాగా ఉపా కింద విచారణకు అంగీకారం తెలిపారు. వారితో పాటు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా గిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ లెక్చరర్ ఎస్ఏఆర్ గిలానీ, ప్రముఖ రచయిత వరవరరావులపైన కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 21, 2010న దేశ రాజధాని ఢిల్లీలోని ఎల్టీజీ స్టేడియంలో జరిగిన బహిరంగ చర్చా కార్యక్రమంలో ఈ ఇద్దరు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు అన్నదే అభియోగం. కశ్మీర్ అంశానికి సంబంధించిన ఈ చర్చ స్వాతంత్ర్యం ఒక్కటే పరిష్కారం అన్నదే. అలాగే భారతదేశం నుంచి కశ్మీర్ను విభజించడం అన్న అంశం కూడా చర్చలో ఉంది. ఈ వివాదం మీద నవంబర్ 29, 2010న ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇంతకాలం చర్యలు లేవు. ఎఫ్ఐఆర్లో రాయ్, హుస్సేన్ల పేర్లతో పాటు కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీషా జిలానీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యుడు సయ్యద్ అబ్దుల్ రెహమాన్ జిలానీ పేర్లు కూడా ఉన్నాయి. వీరందరి మీద నమోదైంది దేశద్రోహం కేసే. సయ్యద్ అలీషా జిలానీ, అబ్దుల్ రెహమాన్ కేసు విచారణలో ఉండగానే చనిపోయారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అరుంధతి రాయ్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారన్న వార్త వెలువడగానే యథాప్రకారం అర్బన్ నక్సల్స్, టుగ్డే గ్యాంగ్, ఉదారవాదులు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ మీద విరుచుకుపడ్డారు. గవర్నర్ ఇచ్చిన అనుమతిలో హేతుబద్ధత లేదని, ఉన్నదంతా ఫాసిస్టు పోకడేనని సిపిఎం తేల్చిపారేసింది. 14 సంవత్సరాల కేసులో ఇప్పుడు ప్రాసిక్యూషన్కి అనుమతించడం సిగ్గుచేటని, ఖండించదగిందని ఆ పార్టీ తీవ్రంగా వాపోయింది. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ నవలల్లో సిపిఎం దేవుడు ఈఎంఎస్ నంబూద్రిని రాయ్ వేరే కోణంలో చిత్రీకరించినందుకు గాను ఆనాడు ఆగ్రహించిన సిపిఎం విమర్శలకు పాల్పడిన విషయాన్ని కూడా మర్చిపోయిందని చెప్పాలి. మర్చిపోయిందో లేదా అరుంధతి ప్రాసిక్యూషన్ను ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మలుచుకునే కక్కుర్తి యోచన. అసమ్మతి గళాన్ని అణిచివేయటానికి ఫాసిజం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్ బీకే వ్యాఖ్యానించారు. మేధావులను, కళాకారులను, రచయితలను, కవులను, సామాజిక కార్యకర్తలను అణచివేయటానికి ఫాసిజం ప్రయత్నిస్తోందని అతడు ముక్తాయించాడు. ఇలాంటి ఫాసిజానికి వ్యతిరేకంగా భారతీయులు ఓట్లు వేశారు. సరిగ్గా అదే ఫాసిజాన్ని ప్రవేశపెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ ఎంపీగా ఎన్నికైన మహువా మొయిత్రా వ్యాఖ్యానించారు. దీనికి బీజేపీ సరిగ్గానే స్పందించింది. మొన్న ఎస్డిపిఐని అడ్డంగా సమర్థించిన రాజకీయ పార్టీలే ఇప్పుడు కశ్మీరీ వేర్పాటువాదులకు మద్దతిస్తున్నాయని పార్టీ అధికార ప్రతినిధి షెహజాదా ఊనావాలా వ్యాఖ్యానించారు. అయితే రాయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు కూడా ఈ పార్టీల సమర్థన ఉంటుందా? తనను కారాగారంలోకి నెట్టిన మావోయిస్టుల సాయుధ తిరుగుబాటుకు మద్దతుగానే ఉంటారని 2010 జూన్లోనే అరుంధతి రాయ్ ప్రకటించారు. నక్సలైట్లు చేస్తున్న పోరాటం అంటే గాంధీ మార్గంలో గన్నులు పట్టుకుని చేస్తున్నదే తప్ప మరోటి కాదని రాయ్ తేల్చి పారేశారు.
అయినా ఇది ప్రస్తుత సందర్భంలో విజయవంతం అవుతుందో లేదో కూడా చెప్పలేమని అంటూనే ఇంకో తింగర మాట కూడా అన్నారు. ఆమె హింసకు మద్దతు ఇవ్వదట. 2010లోనే ఆమెను తమ వాదన వినిపించడానికి మావోయిస్టులు దంతెవాడ అటవీ ప్రాంతానికి పిలిచారు. తర్వాత మావోయిస్టుల పంథాను, గణపతి వంటి నేతలను శ్లాఘిస్తూ రాయ్ చేసిన వ్యాసాలను సంకలనం చేసి వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ అనే పుస్తకంగా వెలువరించారు. అయితే తర్వాత ఆమె నక్సలైట్లను గన్నులు ధరించిన గాంధేయవాదులు అనలేదని వివరణ ఇచ్చారు ఆమె. అవే మాటల్ని ఒక పుస్తకం మీద బ్లర్బ్గా ప్రకటించినప్పటికీ తన ఉద్దేశం వేరుగా ఉందని చెప్పారు. నక్సలైట్ల జీవనశైలి విషయంలో గాంధీయన్లకు మించిన గాంధీయన్లని మాత్రమే అన్నానని చెప్పారు ఆమె. తర్వాత ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించవలసిందని మావోయిస్టులు కూడా కోరారు. అయితే రాయ్ అందుకు నిరాకరించారు. ఇదిలా ఉండగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుంది. పాఠశాలల్లో ఉదయం జరిగే అసెంబ్లీలో దీన్ని ఆలపించాలని 4 ఏళ్ల క్రితమే ఆదేశాలు వచ్చినా అవి సక్రమంగా అమలు కాకపోవడంతో మళ్ళీ ఈ సర్క్యులర్ పంపించారు. ఇది జాగృతి తెలుగు వారపత్రిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక రాయ్కి అరదండాలు సిద్ధం. నమస్కారం.